ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ తిరిగి తన అసలైన ఫామ్ను చూపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో సీఎస్కే జట్టు ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉంది. చపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే 192 పరుగుల భారీ స్కోర్ పెట్టింది. ఆ టార్గెట్ చేజ్ చేయడానికి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ ఆరంభం నుంచే ప్రెజర్లో పడిపోయింది. పవర్ ప్లేలోని కీలక వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ మొత్తం సీఎస్కే చేతుల్లోకి వెళ్లిపోయింది. చివరికి కేకేఆర్ 160 పరుగులకే పరిమితమై చెన్నై 32 పరుగుల తేడాతో ఒక అద్భుత విజయాన్ని అందుకుంది. సీఎస్కే ఫ్యాన్స్ కి ఇది కేవలం విజయం మాత్రమే కాదు, ఇది ఒక స్టేట్మెంట్. ఫామ్లోకి వచ్చిన సీఎస్కే ఇప్పుడు టైటిల్ రేసులో డేంజరస్ టీమ్గా కనిపిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాక్ టు బ్యాక్ విజయాలతో మళ్లీ ఫామ్లోకి వచ్చింది. ఐపీఎల్ 2026లో సీఎస్కే వరుస విజయాలతో సత్తా చాటింది. చపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 192 పరుగులు చేసింది. భారీ స్కోర్ టార్గెట్తో దిగిన కోల్కతా నైట్ రైడర్స్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. మిడిల్ ఆర్డర్ నుంచి రన్స్ రాకపోవడంతో 20 ఓవర్లలో 160 పరుగులు మాత్రమే చేసింది. దాంతో సీఎస్కే 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ చాన్నాళ్లకు తమ ఒరిజినల్ ఫామ్లోకి వచ్చింది. 2 ఏళ్లుగా దారుణంగా ప్రదర్శన కనబరిచిన సీఎస్కే ఈ సీజన్లో బ్యాక్ టు బ్యాక్ విక్టరీలతో సత్తా చాటింది. చపాక్ స్టేడియం బ్యాటింగ్లో బౌలింగ్లో సత్తా చాటింది. కోల్కతా నైట్ రైడర్స్పై ఘన విజయం సాధించింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఖాతా తెరవని కేకేఆర్ మరో ఓటమిని మూట కట్టుకుంది. ఐపీఎల్ 2026లో సీఎస్కే హవా మొదలైంది. ఢిల్లీ క్యాపిటల్స్పై ఘన విజయం తర్వాత మళ్లీ అదే చపాక్ స్టేడియంలో కేకేఆర్ను మట్టి కరిపించింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ దాటి కేకేఆర్ బ్యాటర్లు తట్టుకోలేకపోయారు. ఇన్నింగ్స్ను నిలబెట్టేందుకు కెప్టెన్ అజింక్య రహానే ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది. 25 కోట్ల ఆటగాడు కెమెరన్ గ్రీన్ కూడా కేకేఆర్ కథ కంచికిపోయింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. సంజు శాంసన్ 48, డెవాల్డ్ బ్రేవిస్ 41, ఆయుష్ మాత్రే 38, అలాగే సర్ఫరాజ్ ఖాన్ 23 పరుగులు చేశారు. చపాక్ లాంటి పెద్ద స్టేడియంలో 192 పరుగులు అంటే భారీ స్కోర్ అని చెప్పవచ్చు. కేకేఆర్ ఆఖరులో అద్భుతంగా బౌలింగ్ చేయడంతో సీఎస్కే 200 పరుగుల మార్కును అందుకోలేకపోయింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. డేంజరస్ బ్యాట్స్మెన్ ఫిన్ అలెన్ 3 బంతుల్లో కేవలం 1 పరుగు మాత్రమే చేసి అవుట్ అయిపోయాడు. సునీల్ నారాయణ్ కూడా 24 పరుగులు చేసి వికెట్ కోల్పోవడంతో కేకేఆర్ 29 పరుగులకే ఓపెనర్లు ఇద్దరిని కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్ అజింక్య రహానే, అంగ్రీష్ రఘువంశీ కొద్దిసేపు మాత్రమే ఆడారు. కానీ ఫలితం లేకుండా పోయింది. 19 బంతుల్లో 27 పరుగులు చేసిన అంగ్రీష్ రఘువంశీ అవుట్ అయిన వెంటనే 22 బంతుల్లో 28 పరుగులు చేసిన కెప్టెన్ అజింక్య రహానే కూడా పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత బంతికే కెమెరన్ గ్రీన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇంకో 5 పరుగుల తర్వాత రింకు సింగ్ కూడా క్యాచ్ రూపంలో అవుట్ అయిపోయాడు. దీంతో కేకేఆర్ 90 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. మ్యాచ్ చేజారిపోతుంది అన్న సమయంలో రోమన్ పోవాల్ అలాగే రమన్దీప్ సింగ్ బౌండరీలు బాదడంతో కేకేఆర్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. రోమన్ పవల్ 22 బంతుల్లో 1 4, 2 సిక్సర్ల సహాయంతో 31 పరుగులు చేయగా, రమన్దీప్ సింగ్ 23 బంతుల్లో 4 4, 1 సిక్సర్ సహాయంతో 35 పరుగులు చేశాడు. కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో సీఎస్కే 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సీఎస్కే స్పిన్నర్ నూర్ అహ్మద్ 4 ఓవర్లలో 20 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకోగా, అలాగే అఖిల్ హుస్సేన్ 4 ఓవర్లలో 26 పరుగులిచ్చి 1 వికెట్ తీసుకుని జట్టు విజయంలో కీలకంగా మారారు.